నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం డిఎన్ఏ టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన డిఎన్ఏ టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. బ్రహ్మ సృష్టికి ప్రతి సృష్టి చేసేటటువంటి మహిళ యొక్క గొప్పతనం ఎంత చెప్పుకున్నా తక్కువే. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా ఉన్నటువంటి శ్రీమతి ఉదయలక్ష్మి గారు, మీ ఫార్మర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారికి ప్రత్యేక మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నమస్కారం మేడం. నమస్కారం అండి. థ్యాంక్ యూ అండి. చెప్పండి మేడం, ప్రత్యేకంగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచం అంతా కూడా జరుపుకుంటున్నారు. ఈ జరుపుకోవాల్సినటువంటి సందర్భం ఏంటి? ఎందుకోసం ఈ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు లేదా ఈ వేడుకలు ఎందుకు జరుపుకుంటున్నాం? ఇప్పుడు మహిళా దినోత్సవం సందర్భంగా ఇంటర్నేషనల్ గా, అంటే మన కంట్రీలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాల్లో కూడాను ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. ఎందుకనంటే ఇది సుమారు 100 సంవత్సరాల క్రితం, అంటే ఒక సెంచరీ అయిపోయింది. 1911లో అప్పట్లో ఈ రష్యాలోను అమెరికాలోను ఇండస్ట్రియలైజేషన్ బాగా ఎక్కువగా ఉన్నప్పుడు వర్క్ ఫోర్స్ లో విమెన్ ఎక్కువగా ఉండేవారు. వాళ్ళకి ఏంటంటే లేబర్ ఇష్యూస్ చాలా ఎక్కువ ఉండేవి. వాళ్ళకి ఈక్వల్ వర్క్ కి ఈక్వల్ పే ఇచ్చేవాళ్ళు కాదు. మగవాళ్ళకి అయితే ఎక్కువ జీతం ఇచ్చేవాళ్ళు, ఆడవాళ్ళకి తక్కువ ఇచ్చేవాళ్ళు. తర్వాత వర్క్ అవర్స్ చాలా ఎక్కువగా ఉండేవి. తర్వాత ఓటింగ్ రైట్స్ లేవు, డెసిషన్ మేకింగ్ లో వాళ్ళకి స్థానం లేదు. అలాంటి మహిళలందరూ కూడా అప్పట్లో ఒకసారి ఒక కాన్ఫరెన్స్ పెట్టుకొని చర్చించుకొని మాకు ఓటింగ్ రైట్స్ కావాలి, ఇవన్నీ కావాలి అని ఒక యాజిటేషన్ చేసినప్పుడు రష్యాలో ఏమైందంటే ఈ రష్యన్ రివల్యూషన్ వచ్చిన తర్వాత సోవియట్ యూనియన్ ఫామ్ అయింది. సోవియట్ యూనియన్ ఫామ్ అయిన తర్వాత అప్పుడు మహిళలకి ఒక ఆవిడ లీడర్షిప్ ఇచ్చారు. ఆవిడ ఏంటంటే క్లారా జెట్కిన్ అని ఒక ఆమె జర్మన్ లేడీ అనమాట. ఆ లేడీ లీడర్షిప్ లో ఏమైందంటే ఆమె ఏమందంటే, మనం ప్రతిసారి విమెన్ ఇట్లాగా ఒక లేబర్ ఆర్గనైజేషన్ లాగా ఫైట్ చేసుకోవాల్సి వస్తుంది మన రైట్స్ కోసము. అట్లా కాకుండా మనం ప్రపంచవ్యాప్తంగా ఒక ఇంటర్నేషనల్ విమెన్స్ డే అనేది ప్రతి దేశంలోనూ ప్రతి చోట జరిగే విధంగా ఒక డేట్ ని మనం నిర్ణయించుకుందాము. అది మార్చి 8 నిర్ణయించుకుందాం అని చెప్పేసి నిర్ణయించుకొని అప్పటి నుంచి కూడా మార్చి 8 ఇంటర్నేషనల్ విమెన్స్ డేగా జరుపుతున్నారు. ఇది అన్ని దేశాలలోనూ మార్చి 8 ఇది గ్లోబల్ డేట్ అనమాట. అది జరిగిపోతూ ఉంటుంది. అయితే ఇది జరిపిన తర్వాత 1975లో యునైటెడ్ నేషన్స్ దీన్ని గుర్తించింది, ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని గుర్తించి యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో కూడా వాళ్ళు ప్రతి కంట్రీలోనూ ప్రతి చోట కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే జరగాలి అని దృక్పథంతో వాళ్ళు కూడా అన్ని కంట్రీస్కిను మహిళలకి సహకారం అందించారు. తర్వాత ఏమైందంటే 2000 ఆ టైంలో ఇట్లా ఊరినే జరుపుకోవడం కాదు, మనం ప్రతి సంవత్సరం జరుపుకునేటప్పుడు ఒక థీమ్ పెట్టుకుందాము, ఆ థీమ్ మీద చర్చ జరిగేటట్టు చూద్దాము అని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకున్నారు. థీమ్ ఏంటంటే బ్రేక్ ద బ్యారియర్స్, అంటే మనం మహిళలు అడ్డంకులు తొలగించుకోవాలి. తర్వాత ప్రెస్ ఫర్ ప్రోగ్రెస్, మహిళల్లో కూడా ప్రోగ్రెస్ రావాలి, సమానత్వం రావాలి, దానికోసం మనం ప్రెస్ చేయాలి అనేటువంటి భావనతో కొంతమంది. తర్వాత మన ప్రివిలేజెస్ గురించి కూడా మనం డిమాండ్ చేసుకోవాలి. విమెన్ ఎట్ పీస్ టేబుల్, అంటే మనశ్శాంతిగా విమెన్ ఎట్లా ఉండాలి, విమెన్ మీద వైలెన్స్ ఎలా తగ్గించాలి, ఇలాంటి అంశాల మీద చాలా వాటి మీద, అంటే చూస్ టు ఛాలెంజ్, మన అవసరమైతే ఛాలెంజ్ కూడా చేయాలి, చూజ్ చేసుకోవాలి అని ఇట్లాంటి చాలా అంశాల మీద వాళ్ళు చర్చించుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి తీసుకొని. ఇప్పుడు 2025లో వాళ్ళు తీసుకున్నటువంటి అంశం ఏంటంటే, అందరి విమెన్కి చిల్డ్రన్కి రైట్స్ ఈక్వల్గా ఉండాలి, ఈక్వాలిటీ ఉండాలి, జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, ఎంపవర్మెంట్ ఉండాలి. దీన్ని మనం చాలా త్వరితగతిన యాక్సెలరేట్ అండ్ యాక్షన్, అంటే వీ హ్యావ్ టు యాక్సెలరేట్ అండ్ టేక్ యాక్షన్ ఫర్ ఇంప్లిమెంటింగ్ ద రైట్స్, ఈక్వాలిటీ అండ్ ఎంపవర్మెంట్ అమాంగ్ విమెన్ అండ్ చిల్డ్రన్ అనేది ఒక అంశంగా తీసుకున్నారండి. అయితే ఎందుకు ఇంత తొందరపడుతున్నారు, ఎందుకు యాక్సెలరేట్ చేయాలనుకుంటున్నారు, ఎందుకు యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అంటే దానికి ఒకటి ఉంది. రీసెంట్గా వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏం చేశారంటే వాళ్ళు ఈ జెండర్ ఈక్వాలిటీ, అంటే మగవాళ్ళని ఆడవాళ్ళని సమాన స్థాయిలో సమాన ప్రోగ్రెస్ లెవెల్లో చూడాలి అని అంటే 2188 సంవత్సరం పడుతుంది, ఇంకా చాలా సంవత్సరాలు టైం కావాలి అని చెప్పేసి వాళ్ళు వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ని చూసిన తర్వాత ఒకప్పుడు ఈ
ఉద్యమం టేకప్ చేసినప్పుడు మనకి ఇంటర్నెట్ లేదు, లింక్డ్ఇన్ లేదు, ట్విట్టర్ లేదు, ఫేస్బుక్ లేదు, వాట్సాప్ లేవు, ఏమీ లేవు. అప్పుడు మెసేజ్ వెళ్ళటం తెలుసుకోవడం చాలా కష్టమయ్యేది. ఇప్పుడు ఏంటంటే మనకి ఇంటర్నెట్ ద్వారా అన్ని అంశాలు ఇమీడియట్ గా ప్రపంచవ్యాప్తంగా తెలిసిపోతున్నాయి. కాబట్టి అందరు మహిళల్ని సపోర్ట్ చేసేటువంటి ఫిలాంథ్రపిస్ట్ ఆర్గనైజేషన్స్, మహిళల్ని సపోర్ట్ చేసేటువంటి ఇప్పుడు మహిళా సమస్యల్ని మహిళలే తీర్చుకోవడంలా వెనకాల బ్యాక్గ్రౌండ్ మగవాళ్ళు కూడా ఉండి ఎంతో స్ఫూర్తినిచ్చి వాళ్ళు ఫైట్ చేసి వాళ్ళు కూడా సహకరిస్తుంటేనే ఈ సమస్యలు తీరుతున్నాయి. కాబట్టి అలాంటి ఆర్గనైజేషన్స్, ఎన్జిఓస్, స్వచ్ఛంగా ముందుకొచ్చినటువంటి వ్యక్తులు వీళ్ళంతా సపోర్ట్ చేసి మన త్వరితగతిన జెండర్ ఈక్వాలిటీ పొందితే మంచిది. అప్పుడు ప్రోగ్రెస్ అనేది బాగుంటుంది. ఈ అభివృద్ధి పదం అనేది ఒక రథంతో మనం కనుక పోల్చుకుంటే దానికి 2 చక్రాలు ఉంటే ఒక పక్కన మగవాళ్ళు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతూ ఉద్యోగంలో కానీ లేకపోతే ఎకనామిక్గా కానీ వాళ్ళు ముందుకెళ్తూ మహిళలు వెనక్కి లాగబడుతూ రెండవ చక్రం ఉంటే ప్రోగ్రెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అభివృద్ధి ఎట్లా వస్తుంది? ఇది సాధ్యం కాదు. కాబట్టి బోత్ 2 వీల్స్ ఆఫ్ డెవలప్మెంట్ సమానంగా ఉండాలి అని అంటే మనం ఈ జెండర్ ఈక్వాలిటీ కోసం మనందరం కూడా ఫైట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అని ఆ రోజు నిర్ణయించుకున్నారండి. ఈ సంవత్సరం కూడా అది దాని మీదనే డిస్కషన్ జరుగుతూ ఉంది. అయితే మనం అనుకోవచ్చు ఇప్పుడు జెండర్ ఈక్వాలిటీ లేదా అంటే మన దేశంలో మన రాష్ట్రంలో విమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్స్ చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి, చాలా బాగున్నాయి. మహిళలు, ఆడపిల్లలు అందరూ ముందుకు వస్తున్నారు, చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, అన్ని రంగాలలోనూ రాణిస్తున్నారు. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాలు ఉన్నాయండి. ఇప్పుడు ఉదాహరణకి మనం ఆఫ్ఘనిస్తాన్ తీసుకున్నాం అనుకోండి, అక్కడ తాలిబాన్ రూల్ ఉంది. అక్కడ 6th గ్రేడ్ దాటిన తర్వాత ఆడపిల్ల స్కూల్కి వెళ్ళడానికి లేదు. అంటే ఏంటి, ఆమె రైట్ ఫర్ ఎడ్యుకేషన్ అనేది ఆమెకి లేదు, ఆ హక్కు లేదు, ఆమె చదువుకోకూడదు. మరి అక్కడ ఆ దేశంలో ఉన్నటువంటి మహిళలు ఎప్పుడు ప్రోగ్రెస్ లోకి వస్తారు? చదువు లేకపోతే. విద్య అనేది ప్రతిదానికి ముఖ్యం. అట్లానే ఈమెన్ అని ఒక కంట్రీ ఉంది. ఆ కంట్రీలో మన మహిళలు చూస్తే అసలు ఈక్వల్ రైట్స్ అనేవి లేవు. ఒక గర్ల్ చైల్డ్ని అబ్యూజ్ చేసినా, ఎక్స్ప్లాయిట్ చేసినా ఒక పనిష్మెంట్ కానీ ఒక శిక్ష అనేది అవతల వాళ్ళకి పడదు. అలాంటి లాసే లేవు, అలాంటి చట్టమే లేదు వాళ్ళకి. అంటే మరి అటువంటప్పుడు మరి ఉమెన్ని ఎక్స్ప్లాయిట్ చేస్తూ, ఉమెన్ని అబ్యూజ్ చేస్తూ, చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ వాళ్ళని చదువుకోకుండా చేస్తే ఎలా ప్రోగ్రెస్ వస్తుంది? ఆ దేశాల్లో ఏ విధంగా ముందుకెళ్తాయి అనేది కనుక మనం చర్చిస్తే కంపల్సరీగా విమెన్ రైట్స్ కోసం, జెండర్ ఈక్వాలిటీ కోసం, జెండర్ ఎంపవర్మెంట్ కోసం మనము మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. ఇంకా మరికొన్ని దేశాల్లో మనం కనుక చూస్తే అండి, ఇప్పటికీ చైల్డ్ మ్యారేజెస్ పాకిస్తాన్ లాంటి దేశంలో 42% వరకు చైల్డ్ మ్యారేజెస్ చేస్తారు. నో అంటానికి లేదు. కొన్ని దేశాల్లో అయితే అండి మహిళలు ఇప్పటికి కూడా డ్రైవింగ్ చేయడానికి లేదు. మనం చూడండి, స్కూటర్ నడుపుతారు, కారు నడుపుతారు. మన కంట్రీలో కార్లే కాదు విమానాలు నడుపుతారు, అంతరిక్షానికి వెళ్ళినటువంటి మహిళలు ఉన్నారు, ఆ ట్రైన్స్ నడుపుతున్నారు, లోకోమోటివ్స్ నడుపుతున్నారు, ఎన్నో నడుపుతున్నారు. మనకేంటి ఈక్వాలిటీ, మనకి ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే జెండర్ ఎంపవర్మెంట్. మన రాష్ట్రంలో డ్వాక్రా గ్రూప్ని ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రమోట్ చేశారు. మేమందరం ఇప్పుడు ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం, ప్రాజెక్ట్ డైరెక్టర్స్ ఆఫ్ డిఆర్డిఏగా. సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళు ఇవాళ ఎంటర్ప్రీనర్స్ అయ్యారు. ఎంటర్ప్రీనర్స్ అంటే చిన్న చిన్న వ్యాపారవేత్తలుగా వాళ్ళ లోకల్ మార్కెట్ నుంచి గ్లోబల్ మార్కెట్ దాకా వాళ్ళు చేస్తున్నటువంటి ప్రోడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేసుకునేటువంటి స్థాయికి వాళ్ళు చేరుకున్నారు. వాళ్ళకు మహిళా బ్యాంకుని పెట్టుకున్నారు. ఆ మహిళా బ్యాంక్ శ్రీనిధి అనేటువంటి బ్యాంకుని పెట్టుకొని వాళ్ళ అవసరాలు వాళ్ళే తీర్చుకుంటున్నారు. ఎందుకనంటే మామూలు నేషనలైజ్డ్ బ్యాంక్స్కి వెళితే తొందరగా లోన్ రావట్లేదు, లోన్ వస్తే వెంటనే ఇంట్రెస్ట్ కట్టమంటున్నారు, చాలా ఇబ్బందులు పడుతున్నాయి, డాక్యుమెంటేషన్ ఎక్కువ ఉందని వీళ్ళే పెట్టుకొని వీళ్ళే తీర్చుకొని వీళ్ళే నడుపుకుంటా ఉన్నారు మన రాష్ట్రంలో. మరి ఇట్లాంటి సదుపాయాలు మన దేశంలో కూడా ఉన్నాయి. ఉదాహరణకి గుజరాత్లో సేవ అని ఒక బ్యాంక్ ఉంది, సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అని. ఆ సేవ కూడా ఇలాంటి కార్యక్రమాలే చేస్తుంది. అట్లాగే మనకి చేతనా సిన్హా అని ఒక ఆమె మందేశ్ బ్యాంక్ అని చెప్పేసి ఒక బ్యాంక్ పెట్టింది. ఆవిడ మహిళల చేతే రన్ చేయబడుతుంది, మహిళల కోసమే పెట్టింది ఆ బ్యాంకు. ఓన్లీ విమెన్ ఫైనాన్సింగే చేస్తారు. అలా చిన్న చిన్న ఫైనాన్సెస్ ఇచ్చి, చిన్న చిన్న మార్కెట్లు పెట్టించి పెద్దగా మహిళల్ని అన్ని రంగాల్లోనూ ఆర్థిక స్వావలంబన ఇచ్చి ముందుకు తీసుకొస్తున్నారు.
ఇది మన దేశంలో జరుగుతుంది, కానీ అన్ని దేశాల్లో జరగట్లేదే, మరి అన్ని దేశాల్లో ఇట్లా ఫాలో చేయట్లేదే, అన్ని చోట్ల ఉన్నటువంటి మహిళలు ముందుకు రావటం లేదే. దానికోసమే మీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అని కనీసం ఒక్క రోజున పెట్టుకొని ఆ రోజున వాళ్ళ సమస్యని డిస్కస్ చేసి ఎవరెవరైతే ఈ రంగంలో సక్సెస్ఫుల్గా ఉన్నారో, ముందుకు వచ్చారో, వాళ్ళ యొక్క సక్సెస్ గురించి 10 మందికి తెలియచేద్దాము, వాళ్ళ అచీవ్మెంట్స్ని మనం సెలబ్రేట్ చేద్దాము, వాళ్ళ నాలెడ్జ్ని మిగిలిన వాళ్ళకి షేర్ చేద్దాము, వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేటట్టు చేద్దాము అనేటువంటి భావనతోటి ఈ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని అన్ని చోట్ల కూడా జరుపుతా ఉన్నాము. మనం కూడా జరుపుకుంటున్నాం, ప్రతి చోట జరుగుతుందండి. ప్రధానంగా ఈ ఉమెన్స్ డేని జరపడం యొక్క ఉద్దేశం ఏదైతే ఉందో మహిళల యొక్క స్వావలంబన కావచ్చు, లేకపోతే మహిళల యొక్క సాధికారత లక్ష్యంగా పెడుతున్నారు. అయితే దానికి సంబంధించి ఇప్పుడు ప్రజెంట్ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, లేకపోతే వాళ్ళు తీసుకున్నటువంటి చర్యలు కావచ్చు, వీటిల్లో ఎంతవరకు వాళ్ళకి మేలు జరుగుతుందని అనుకోవచ్చు? మనకైతే ఆంధ్రప్రదేశ్లోను, ఇండియాలోనూ అయితే చాలా మేలు జరుగుతుందండి. ఇప్పుడు మనకేంటి, రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, ఫ్రీ ఎడ్యుకేషన్. ఆడపిల్లలు కాదు, మగపిల్లలు కాదు, ఎవరైనా వెళ్ళొచ్చు. మనకి గర్ల్స్ స్కూల్స్ ఉన్నాయి, గర్ల్స్ కాలేజెస్, విమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, ఈవెన్ విమెన్ యూనివర్సిటీ, పద్మావతి విమెన్ యూనివర్సిటీ ఉంది మనకి ఎక్స్క్లూజివ్గా. తర్వాత మనం మహిళల్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో బాగా ట్రైన్ చేసి, ప్రమోట్ చేసి, వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్ అయ్యేటట్టు మనం చూస్తూ ఉన్నాము. అట్లాగే మనకి ఇప్పుడు ఏంటంటే, మన దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మహిళ లేని రంగం ఎక్కడా లేదండి. ఇప్పుడు మహిళా అడ్మినిస్ట్రేటర్స్ ఉన్నారు, మహిళా అకాడమిషియన్స్ ఉన్నారు, మహిళా యాక్టివిస్ట్స్ ఉన్నారు, మహిళల రైట్ల కోసం ఫైట్ చేసే వాళ్ళు ఉన్నారు, మహిళా యాక్టర్స్ ఉన్నారు, తర్వాత బాలీవుడ్ స్టార్స్ ఉన్నారు, మంచి బిజినెస్ విమెన్ ఉన్నారు, తర్వాత కలెక్టర్స్ ఉన్నారు, కమర్షియల్ సెక్టార్లో రాణించినటువంటి మహిళలు ఉన్నారు, తర్వాత డాక్టర్స్ ఉన్నారు, డైరెక్టర్స్గా ఎన్నో కంపెనీలకి ఎన్నో బోర్డులు హెడ్ చేస్తున్నటువంటి మహిళలు ఉన్నారు, తర్వాత ఇంజనీర్స్ ఉన్నారు, ఎకనామిస్ట్ ఉన్నారు, ఆర్థిక శాస్త్రవేత్తలుగా ఉన్నారు, తర్వాత చాలా ఫేమస్ ఉమెన్ ఉన్నారు, నోబెల్ ప్రైజెస్ తెచ్చుకున్నటువంటి మహిళలు ఉన్నారు, అట్లాగే నావెల్గా థింక్ చేసి కొత్తగా థింక్ చేసేటువంటి మహిళలు ఉన్నారు, మనలో సింగర్స్ ఉన్నారు, స్టార్టప్స్ పెట్టిన వాళ్ళు ఉన్నారు, తర్వాత సోలోగా అంటే ఒక్కలే ఈ జెట్ ఫ్లైట్స్ నడిపినటువంటి మహిళలు కూడా ఉన్నారు. అందుకే మనకు ఒకటి చెప్తారు, ఒక రూరల్ ఏరియాస్లో ఎక్కడమ్మా నీవు లేనిది, ఏమిటమ్మా నువ్వు చేయలేనిది, కలెక్టర్ అయ్యావు, డాక్టర్ అయ్యావు, యాక్టర్ అయ్యావు, అన్నిట్లోనూ ఉన్నావు. అయితే అన్నిట్లోనూ ఉన్నాం, కానీ అక్కడొకడు చెప్పుకోవటానికి, వేళ్ల మీద లెక్క పెట్టుకోవటానికి మహిళలు ఉన్నారండి. అయితే ఈ మహిళలు మరి సమాజంలో సగభాగం మహిళలు అంటాం, ఆకాశంలో సగం మహిళలు అంటాము. మరి ఈ సగభాగం మహిళలు కూడా ఎంపవర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పుడు పొలిటికల్ పార్టిసిపేషన్ ఎంతో బాగుంది, 33% రిజర్వేషన్ ఉంది మన స్టేట్లో మహిళలకి. ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా ఎన్నో రంగాల్లో ఇప్పుడు మహిళలు ముందుకు వస్తున్నారండి. మనకైతే పెద్ద సమస్యలు లేవు, కానీ గ్రామీణ ప్రాంతాల్లో, ఇంకా రూరల్ ఏరియాస్లో ఇంకా అక్కడక్కడ చైల్డ్ మ్యారేజెస్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. ఆడపిల్ల పుట్టింది అంటే పెదవిచ్చే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మరి అవి కూడా లేకుండా మహిళల్లో సమృద్ధి, సాధికారత పొందాల్సినటువంటి అవసరం మనకి ఉంది. అయితే మరిన్ని దేశాలు, ఇందాక నేను కొన్ని దేశాల గురించి చెప్పాను, అలాంటి దేశాలు ఇంకా కొన్ని ఉన్నాయి ప్రపంచంలో. ఆ దేశాల్లో మహిళలు కూడా ఈక్వల్ ఫుటింగ్లో, సమాజంలో ఇతర మహిళలతో సమాన స్థాయిలో ఎదిగినప్పుడే ప్రపంచం జీడిపి బాగా పెరుగుతుంది, లేకపోతే మన కంట్రీ జీడిపి బాగా పెరుగుతుంది, మన రాష్ట్ర జీడిపి బాగా పెరుగుతుంది. కాబట్టి మహిళలు ప్రతి రంగంలో ఉన్న వేళ్ల మీద ఉన్నారు, కాబట్టి సమాన స్థాయిలో రావాలి. వాళ్ళు వచ్చిందాకా మనం ఈ విమెన్స్ డేస్ సెలబ్రేట్ చేసుకోవాలి, వాళ్ళ సక్సెస్ గురించి చెప్పాలి అనేది జరుగుతూనే ఉందండి. ప్రధానంగా ఇప్పుడు పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్గా ఉన్నారు మీరు. ఈ నేపథ్యంలో మహిళలకు సంబంధించినటువంటి ఏదైనా ఇష్యూస్ మీద మీకు కంప్లైంట్స్ వస్తున్నాయా? వాటికి సంబంధించి అంటే పర్టికులర్ కేసులు చెప్పకపోయినా మీరు అటువంటి కంప్లైంట్స్ విషయంలో కూడా మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? మాది పోలీస్ కంప్లైంట్ అథారిటీ, దిస్ డిపార్ట్మెంట్ యాక్టివిటీస్ ఆర్ డిఫరెంట్ అండి. మేము పోలీస్ వాళ్ళ మీద కంప్లైంట్స్ దాన్ని ఎంక్వైరీ చేస్తామండి. అలాంటి కంప్లైంట్స్ మహిళా పోలీసుల మీద చాలా తక్కువ అండి, ఎక్కడ లేదండి. చాలా తక్కువ కంప్లైంట్స్ మన రాష్ట్రంలో అంత పెద్దగా లేదండి. కాబట్టి అది కాదు కానండి, మహిళల్లో నేను ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, గర్ల్స్, యంగ్ విమెన్,
బాగా చైతన్యవంతులు కావాలి. వాళ్ళు ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీలో కానీ, ఇంజినీరింగ్‌లో కానీ, మ్యాథమెటిక్స్‌లో కానీ, లేకపోతే ఇప్పుడు కంప్యూటర్ యుగం అయిపోయింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, డేటా ఎనాలిటిక్స్ కానీ, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, ఇలాంటి వాటన్నిటిలో క్లౌడ్ కంప్యూటింగ్‌లో కానీ ఎన్నో సబ్జెక్ట్స్ వస్తున్నాయి. వాటన్నిటిలో కూడాను మంచి నిష్ణాతులై బాగా నేర్చుకొని మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో తీసుకురావడానికి, మన దేశాన్ని ప్రపంచ దేశాల్లో బిగ్గెస్ట్ ఎకనామిక్ పవర్‌గా మార్చటానికి వాళ్ళంతా కూడా ముందంజలో ఉండాలి అని, వాళ్ళు దే హావ్ టు డ్రీమ్ బిగ్. వాళ్ళందరికీ చాలా చాలా మంచి ఐడియాస్ ఉంటాయండి. ఆ ఐడియాస్‌ని ఇంప్లిమెంట్ చేయడానికి తల్లిదండ్రులు కానీ, టీచర్స్ కానీ, పాఠాలు చెప్పే ప్రొఫెసర్స్ కానీ, సంఘ సంస్కర్తలు కానీ, ప్రభుత్వాలు కానీ సహకరించి వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ ఇచ్చి లర్న్, లీడ్ అండ్ సక్సీడ్ అనేటువంటి స్లోగన్‌తో వీళ్ళందరూ ముందుకెళ్ళేటట్టు చూడాలి అనేది నా భావన అండి. లర్న్ అంటే ముందు నువ్వు నేర్చుకో. తర్వాత నువ్వు లీడ్ చెయ్యి. తర్వాత నువ్వు సక్సీడ్ అవ్వు. విజయవంతురాలవ్వు. అప్పుడు నిన్ను చూసి 10 మంది మహిళలు ముందుకొస్తారు. అప్పుడు ఈ మహిళా దినోత్సవం అనేది సార్థకత అవుతుంది అని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంటే ప్రధానంగా మేడం ఇప్పుడు మీరు ఆల్మోస్ట్ 35 ఇయర్స్ ఐఏఎస్ ఉన్నట్టున్నారు ఆల్మోస్ట్. తర్వాత ఇక్కడ ఉన్నారు. అయితే ఈ సర్వీస్ టైంలో కావచ్చు, అంతకుముందు మీరు జాబ్ చేసేటటువంటి ఎర్లీ స్టేజెస్లో కానీ ఏమైనా కొంత మేరకు ఏమైనా వివక్షత ఏమైనా ఎదుర్కొన్నారా? అంటే జెంట్స్కి సంబంధించి కావచ్చు, లేడీస్కి సంబంధించి కావచ్చు. ఎవరు? నేనా అండి? మీరంటారు మీరే. నాకు జాబ్ లో ఎక్కడ ఏమి వివక్షత అనేది ఎక్కడ ఎదురు కాలేదండి. ఓకే. అసలు ఆ సమస్య లేదు. కాకుంటే చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మాత్రం మేము ఐ హెయిల్ ఫ్రమ్ ఏ రిమోట్ విలేజ్ అండి. చాలా చిన్న విలేజ్, కృష్ణా జిల్లా నుంచి వచ్చినాను నేను. ఓకే. అక్కడ ఏంటంటే మా ఊళ్ళో 5th క్లాస్ వరకే స్కూల్ ఉండింది. ఓకే. సో అనుకోకుండా అన్ఫార్చునేట్లీ మా మదర్ నాకు చాలా చిన్న వయసులో చనిపోయారండి. చనిపోతే అప్పుడు మా బాధ్యత అంతా గ్రాండ్ పేరెంట్స్ మీద పడింది. ఆ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ వే ఆఫ్ థింకింగ్ ఎలా ఉండేదంటే, ఆడపిల్లకి చదువు ఎందుకు, ఓకే. నువ్వు ఉద్యోగం చేయాలా, నువ్వు ఊళ్ళో వెళ్ళాలా, ఓకే. నీకు ఎందుకు అసలు చదవద్దు, నువ్వు మానేసి ఓకే. ఈ 5th క్లాస్ వరకు మన ఊళ్ళో ఉన్నంత వరకు చదువుకో. చదువుకో. ఎందుకంటే మేము 6th, 7th వేరే ఊరు వెళ్ళి చదువుకునేవాళ్ళం. ఉమ్. 8th, 9th, 10th మరొక ఊరు, ఇంకో జడ్పీ హై స్కూల్ కి నడుచుకుంటూ కాలి నడకన వెళ్ళి ఆ రోజుల్లో ఓకే. ఉదయం 3:30 మైళ్ళు, సాయంత్రం 3:30 మైళ్ళు నడుచుకుంటూ వెళ్ళి స్కూల్కి వెళ్ళి చదువుకొని ఇంటికి వచ్చేవాళ్ళం అనమాట. గ్రేట్. అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు అంటే, అసలు ఎందుకు నీకు నువ్వు ఎందుకు ఉద్యోగం చేస్తావా, నీకు ఉద్యోగం అవసరం ఉందా, నీకు ఊళ్ళో వెళ్తావా అనేవాళ్ళు. అప్పట్లో నాకు అనిపించేది, మా నాన్నమ్మ గారికి నేను ఆ రోజుల్లోనే ఛాలెంజ్ చేశాను, నేను ఉద్యోగం చేస్తాను, ఊళ్ళో వెళ్ళి చూపిస్తాను. ఓకే. కసిగా చదువుకొని నేను అన్నిట్లోనూ అండి నేను ఫస్ట్ ఏనండి ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఎస్సి జువాలజీ చేస్తూ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ వాళ్ళని గోల్డ్ మెడలిస్ట్ అయ్యానండి. ఓకే. అట్లాగే ఫస్ట్ అటెంప్ట్ లోనే ఈ ఎగ్జామ్స్ రాసి ఎగ్జామ్స్ సెలెక్ట్ అయ్యి సర్వీస్ లోకి రావటం ఇవన్నీ జరిగిందండి. అంటే ఈ పట్టుదల, డిటర్మినేషన్ అనేది తెలియకుండానే ఆ రోజుల్లో నాకు ఏర్పడి చదువుకొని రావటం అయింది. అందుకని ఆ చిన్నప్పుడు ఆ బయాస్ చూపించారు, ఆడపిల్లలకి చదువు ఎందుకు అని డిఫరెన్స్ ఆడపిల్లలకి మగపిల్లలకి కొంచెం. తర్వాత ఫస్ట్ గ్రాడ్యుయేట్స్, ఫస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆఫ్ మై విలేజ్ ఆడపిల్లల్లో నేను మా సిస్టర్ అండి. ఇప్పటికి కూడా మేమే ఫస్ట్. కాబట్టి ఆ రోజుల్లో ఉంది, అది ఫేస్ చేసాము, కష్టపడ్డాము, ఆ బ్యారియర్స్ దాటుకొని బయటకు వచ్చారు. గ్రేట్. అదేవిధంగా ఇప్పుడు మీరు ఈ సర్వీస్ చేసేటటువంటి ప్రక్రియలు అంటే కలెక్టర్గా ఉన్న సందర్భంలో కావచ్చు, లేకపోతే మిగతా అనేక రకాల పోస్టులు అనేక చోట్ల జిల్లాల్లో చేశారు. ఈ నేపథ్యంలో ఆ ఉమెన్స్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమైనా మీ దృష్టికి వచ్చాయో, వాటికి సంబంధించి వాటిని ఏవైతే వారు పరిష్కరించే సందర్భంలో మీకు ఏమైనా సాటిస్ఫాక్షన్ ఎక్కడైనా అనిపించిందా? మెన్ సంబంధించిన ఇష్యూస్ చాలా వస్తాయండి. ఫీల్డ్ లో వర్క్ చేసేటప్పుడు నంబర్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి. సాటిస్ఫాక్షన్ అనేది, నేను రూరల్ డెవలప్మెంట్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా 3 జిల్లాల్లో పనిచేశానండి. గుంటూరులో చేసా, ప్రకాశంలో చేసా, నెల్లూరులో చేశాను. అప్పుడు విమెన్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూవ్మెంట్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది. వీళ్ళల్లో థ్రిఫ్ట్ హ్యాబిట్ అంటే రోజుకో రూపాయి పొదుపు చేసుకోండి, మీ పొదుపు చేసుకున్న డబ్బుల్ని ఇంటర్నల్ లెండింగ్ చేసుకోండి, దాంతో మీరు ఏదో ఒక ఎకనామిక్ యాక్టివిటీనో, పిల్లల చదువుకో, హెల్త్కో, దేనికో దానికి ఖర్చు పెట్టుకోండి. అలా స్టార్ట్ చేసినటువంటి డ్వాక్రా గ్రూప్స్ ఇవాళ సుమారు 90 లక్షల మంది మహిళలు రకరకాల రంగాల్లో ఉండి, ఒకప్పుడు 4 గోడలకే పరిమితమైనటువంటి మహిళలు ఇవాళ బయటకు వచ్చి చక్కగా మాట్లాడగలటం, బ్యాంకులకు వెళ్ళటం, లావాదేవీలు జరుపుకోవడం, స్కూల్స్కి వెళ్ళటం, టీచర్స్ని పిల్లల ఎడ్యుకేషన్ గురించి అడగటం, అన్నీ తెలుసుకోవటం, ఇలాగా సాధికారత దిశలో వాళ్ళు నడుస్తున్నాం అనేది
రియల్గా గ్రేట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చిందండి నాకు. ఎందుకంటే మోర్ దాన్ 6 years నేను రూరల్ డెవలప్మెంట్ లో ప్రాజెక్ట్ డైరెక్టర్ గా పనిచేస్తాను. 3 జిల్లాల్లో పనిచేస్తాను వరుసగా. చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి. ఇక్కడ ప్రత్యేకంగా ఈ మహిళలకు డ్వాక్రా సంఘాలు పెట్టే సందర్భంలో మీ పేరు మీద ఉదయలక్ష్మి డ్వాక్రా గ్రూప్ అని కూడా పెట్టుకున్నారని వాళ్ళు చెప్తున్నారు. దాన్ని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అంత మీరు వాళ్ళతో మింగిల్ అయ్యారా లేకపోతే ఎట్లా? అంటే ఆ రోజుల్లో నేను గుంటూరులో పనిచేసేటప్పుడు చాలా మంది గుంటూరులో చాలా బాగా పనిచేస్తామండి అప్పట్లోను. డ్వాక్రా బజార్స్ ని కండక్ట్ చేసి డ్వాక్రా ప్రోడక్ట్స్ ని ఢిల్లీ వరకు ఎక్స్పోర్ట్ చేస్తాం. ఇప్పుడు వాళ్ళు ఇంటర్నేషనల్ గా అమెరికా కూడా పచ్చళ్ళు పంపిస్తున్నారు. ఆ రోజుల్లో పచ్చళ్ళని పచ్చనోట్లుగా మార్చిన ఉదయలక్ష్మి ఒకసారి పేపర్లో కూడా వేశారు. ఇట్లా ఏవో ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఎంతూజియాజంతో ఎన్నో కార్యక్రమాలు చేపట్టాము. అప్పట్లో కొంతమంది మహిళలు వాళ్ళ గ్రూపులకి వినుకొండ, నూజిళ్ళ, మాచర్ల ఆ ఏరియాలో కొంతమంది పెట్టుకున్నారండి. మరి మీకు ఎలా వచ్చిందో ఇన్ఫర్మేషన్ కానీ వాళ్ళు పెట్టుకున్నారు పేరు. అంటే మీరు వాళ్ళ ఎంపవర్మెంట్ కి మీరు సపోర్ట్ చేశారు కాబట్టి వాళ్ళు కృతజ్ఞతగా మీ పేరు మీదే వాళ్ళు డ్వాక్రా సంఘాలు పెట్టారు. ఉదయలక్ష్మి మహిళా సంఘం అని. అంటే మనం కష్టపడి పనిచేస్తే గుర్తింపు అనేది ప్రజల్లో ఖచ్చితంగా ఉంటుంది అనేది నా భావన. వాళ్ళు మన పేరు పెట్టుకోవాలని కాదు, మనం కష్టపడి మన జాబ్ మనము ప్రాపర్ గా చేస్తే డెఫినెట్ గా ఆ గుర్తింపు అనేది ఫరెవర్ మహిళ అవ్వచ్చు, పురుషుడు అవ్వచ్చు, ఎవరికైనా ఉంటుంది. ప్రధానంగా మనం గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో మహిళలకి సంబంధించినటువంటి ఎంపవర్మెంట్ కి ఎటువంటి సపోర్ట్ ఉందంటారు? అదేవిధంగా రాబోయే రోజులు ఎటువంటి సపోర్ట్ ఇస్తే బాగుంటుంది అంటారు? మీరు రూరల్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు, ఆల్మోస్ట్ IAS 35 years చేశారు, మళ్ళీ ఇప్పుడు కూడా పోలీస్ కంప్లైంట్ అథారిటీ మెంబర్ గా ఉన్నారు. ఎటువంటి సజెషన్స్ ఇస్తారు? అసలు ఆంధ్రప్రదేశ్ లో మహిళా ఎంపవర్మెంట్ చాలా ప్రథమ స్థానంలో ఉందని చెప్పాలి. చాలా బాగా జరుగుతుంది మన భారతదేశంలో. ఎందుకంటే మన ముఖ్యమంత్రి గారు ఎన్ని ప్రోగ్రామ్స్ పెట్టారు. ఇప్పుడు ఆడపిల్లలు చదువుకున్నటువంటి పిల్లల్ని విదేశీ విద్య కింద కూడా ఫారిన్ కంట్రీస్ పంపించి వాళ్ళు చదివించడం. విమెన్స్ హాస్టల్స్ ఉన్నాయి, విమెన్స్ కాలేజెస్ ఉన్నాయి, యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి దగ్గర చదువుకి తల్లిదండ్రులు ప్రయారిటీ ఇస్తున్నారు, ప్రభుత్వాలు ప్రయారిటీ ఇస్తుంది. పిల్లలు కూడా చాలా ధైర్యంగా ముందుకెళ్ళి చదువుకొని మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని IITలో చూసిన, నీట్లో చూసిన #1 ఈ కాలేజీ ఆ కాలేజీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ ర్యాంకులు తెచ్చుకున్నటువంటి పిల్లలు ఉంటూ ఉన్నారు. కాబట్టి వాళ్ళకి ప్రభుత్వ పరంగా కానీ వాళ్ళ కుటుంబ పరంగా కానీ సపోర్ట్ అనేది అబ్సల్యూట్ సపోర్ట్ ఉంది. ఇంకా వాళ్ళు చేసి వాళ్ళు ఇంక ఇన్నోవేటివ్గా థింక్ చేసి వాళ్ళు మంచి రీసెర్చ్ చేసి సైన్స్ అండ్ టెక్నాలజీస్లో ఇంకా నిష్ణాతులయ్యే దిశలో వాళ్ళు ముందుకి నడవాలి అని నేను కోరుకుంటున్నాను. ప్రభుత్వ పరంగా సపోర్ట్ బాగుందని మీరు చెప్తున్నారు, సంతోషం. అయితే ప్రజల్లో ఆడపిల్ల అయితే ఒకటి, మగపిల్లవాడైతే ఒకటి అనేటటువంటి ఆ గ్యాప్ ఏదైతే భావన ఉందో ఆ భావనలో ఆడపిల్ల అయినా ఒకటే, మగపిల్లాడైనా ఒకటే అనేటువంటి భావన రావాల్సిన అవసరం ఉందంటారు ప్రజల్లో? అంటే అది ఒకప్పుడైతే బాగుండిందండి మా చిన్నప్పుడు. ఇప్పుడైతే అట్లాంటివి ఏం లేవు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి అవేర్నెస్ వచ్చింది, సొసైటీలో ఉన్న పెద్దలకి అవేర్నెస్ వచ్చింది. ప్రభుత్వం కూడా దాన్ని విమెన్ ఎంపవర్మెంట్ దిశగా అన్ని కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ నడుపుతుంది. ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇళ్ల స్థలాలు ఏమైనా ఇచ్చారనుకోండి మహిళ పేరు మీదే ఇస్తున్నారు, ఇల్లు కడుతున్నారు అనుకో మహిళ పేరు మీదే కడుతున్నారు. అట్లాగే మహిళల మీద ఏమైనా వైలెన్స్ ఏదైనా జరిగితే దిశ యాక్ట్ అని ఒకటి పెట్టారు మన రాష్ట్రంలో. అది ల్యాండ్ మార్క్ యాక్ట్. ఎందుకంటే మహిళల మీద వైలెన్స్ జరగడానికి వీల్లేదు, జరిగితే వితిన్ 7 daysలో ఇన్వెస్టిగేట్ చేయాలి, అనదర్ 2 weeksలో వాళ్ళకి పనిష్మెంట్ అనేది అవార్డు కావాలని స్పెషల్ కోర్ట్స్ పెట్టి న్యాయం సత్వరగతిని వాళ్ళకి అందాలి అని చేస్తాను. ఇట్లా చేస్తున్నటువంటి రాష్ట్రాలు కొన్ని తక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం చాలా వరకు చాలా వాటిల్లో ముందంజలో ఉన్నాము. ఇంకా అక్కడ ఏదైనా భావన ఉంది అంటే ఎక్కడో రిమోట్ రూరల్ ఏరియాస్లో ఎక్కడైనా కనిపిస్తుందేమో, కానీ మేజర్ సిటీస్లో కానీ అర్బన్ సబర్బ్స్లో కానీ ఎక్కడ కూడా అలాంటి వ్యత్యాసం కనిపించట్లేదని అనుకుంటున్నాను నేను. ఓకే, థ్యాంక్ యూ మేడం. మొత్తానికి ప్రపంచ మహిళా దినోత్సవ సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు. మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇంకా మహిళలందరికీ కూడా నా శుభాశీస్సులండి. ఆడపిల్లలైనా మగపిల్లలైనా సమానమే. ఆడపిల్లలకి అవకాశాలు ఇవ్వండి, ఆపర్చునిటీస్ ఇవ్వండి, ఎడ్యుకేట్ చేయండి, ఎంకరేజ్ చేయండి, వాళ్ళల్లో మంచి కాంపిటేటివ్ స్పిరిట్ డెవలప్ చేయండి, ఎన్నో విషయాలను వాళ్ళు నేర్చుకునేటట్టు చేయండి. తర్వాత ప్రతి దాంట్లో కూడా వాళ్ళు విజయపదంలో నడిచేటట్టు, అది బిజినెస్ యాక్టివిటీ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన యాక్టివిటీ కావచ్చు, ఇంజనీరింగ్ యాక్టివిటీ కావచ్చు, ఇంకొక యాక్టివిటీ ఇంకోటి ఏదైనా కానివ్వండి. ఇవాళ ఎంటైర్ గ్లోబ్ హ్యాస్ బికమ్ ఏ స్మాల్ విలేజ్.
ప్రతిదీ మన కంప్యూటర్లోనే ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, తెలుసుకుంటున్నారు. పెద్ద అయితే నేనేం అవ్వాలి, నేనేం చేయాలి అని. ఇదివరకు రోజుల్లో మేము చదువుకున్నప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అనుకున్నాం. ఇప్పుడు అట్లా కాదు. నేను పెద్ద స్టార్ట్అప్ పెట్టాలి, పెద్ద బిజినెస్ లీడర్ అవ్వాలి, నాకు మంచి ఆలోచనలు ఉన్నాయి, నేను అది చేయాలనుకుంటున్నారు. వాళ్ళకి ఏ ఆలోచన ఉంటే అది చేసుకొని ఆ రంగంలో వాళ్ళు రాణించాలి అని నేను కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ మేడం. వన్స్ అగైన్ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఉదయలక్ష్మి గారు.